హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ గెస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ నుంచి అండి. ఆయనే మరెవరో కాదు, మరి డాక్టర్ కునాల్ వాఖ్రే గారు అయితే మన స్టూడియోలోకి అయితే వచ్చేస్తున్నారు. సో సార్తో మాట్లాడి పల్మనాలజిస్ట్ డాక్టర్ ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్ గారు, మీరు పల్మనాలజిస్ట్ స్పెషలిస్ట్ కాబట్టి కొంతమంది వ్యూవర్స్ మాకు కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పి కమెంట్ రూపంలో తెలిపారు. ఓకే. సో ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాను. షూర్. అసలు ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయి? అసలు ప్రథమ కారణాలు ఏమంటారు? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తుల సమస్యలు దే కమ్ విత్ ఏజ్. మ్మ్. ఓల్డ్ ఏజ్ యాజ్ అండ్ వెన్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్. ప్లస్ స్మోకర్స్ నోన్ స్మోకర్స్కి సిఓపిడి, లంగ్ క్యాన్సర్ ఆర్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం మ్మ్. అలాంటివి కామన్ ఉంటాయి అండ్ దే ఆల్ ప్రోగ్రెస్ విత్ ఏజ్. మ్మ్. So that is one thing we should be very very careful. Second commonly is the allergy conditions. Like పేషెంట్స్కి కొంతమందికి చైల్డ్హుడ్ ఎలర్జీస్ ఉంటాయి, కొన్ని ఫుడ్స్ పడవు. వాళ్ళందరికీ ఫ్యూచర్ ఇఫ్ దే డెవలప్ ఆస్తమా. ఒకవేళ అది చైల్డ్హుడ్లోనే ట్రీట్ చేయకపోతే ఇట్ కెన్ ప్రోగ్రెస్ టు ఆస్తమా అండ్ విల్ మేనిఫెస్ట్ లైక్ బ్రీదింగ్ డిఫికల్టీస్, దగ్గు మ్మ్. రావడం, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం. సో దీస్ ఆర్ ద టూ ప్రైమరీ రీజన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం పోస్ట్ కోవిడ్ కూడా చాలా మందికి లైక్ దే ఆర్ నాట్ రికవరింగ్ ఫాస్టర్ ఫ్రమ్ రొటీన్ కామన్ కోల్డ్. దట్ ఈస్ బికాస్ ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అండ్ పోస్ట్ కోవిడ్ ఒకవేళ లైక్ కోవిడ్ వాళ్ళకి సివియర్ వచ్చింది, ఆ టైంలో కొంచెం సివియర్ కేటగిరీలో వచ్చింది అనుకోండి. సో దోస్ పేషెంట్స్ హ్యావ్ పర్మనెంట్ డ్యామేజ్ ఇన్ ద లంగ్స్. ఓహో. సో వాళ్ళు కూడా కొంచెం రికవరీకి కొంచెం డిలే అవుతుంది. మ్మ్. ఓకే. డాక్టర్ గారు, ఇందాక చెప్తే మీరు చిన్న పిల్లల ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. వాళ్ళు సరిగా ఫుడ్ తినకపోయినా లంగ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారు పిల్లలకి? పసిపిల్లలకు కూడా ఈ లంగ్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్? ప్రైమరీ ప్రెగ్నెన్సీలో మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఆస్తమా ఇస్ కామన్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఫీమేల్. అది కంట్రోల్ చేయాలి. కొంతమంది అనుకుంటారు దట్ ఐ డోంట్ వాంట్ స్టీరాయిడ్స్. ఆస్తమాకి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇస్ ఇన్హేలర్స్ తీసుకుంటారు. ఇన్హేలర్స్లో స్టీరాయిడ్స్ ఉంటాయి, బట్ దే ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆస్తమా సరిగా కంట్రోల్ చేయకపోతే ద మదర్స్ లంగ్ కెపాసిటీ విల్ బి డిక్రీస్డ్. వన్స్ ద లంగ్ కెపాసిటీ ఇస్ డిక్రీస్డ్, ఆక్సిజన్ ఫ్లో టు ది బేబీ తగ్గిపోతుంది. అది అయితే కనుక దెన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ విల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. సో ట్రీటింగ్ ఆస్తమా ఇన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ ఏం ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ వీఆర్ గివింగ్ ఇన్ అన్ ఇన్హేల్డ్ ఫార్మ్. అది మీ బ్లడ్లో మిక్స్ అవ్వట్లేదు. సో అది ఒకటి కామన్ మిస్కాన్సెప్షన్ విచ్ వీఆర్ సీయింగ్ ఇన్ ప్రెగ్నెంట్ విమెన్. అండ్ ఆల్సో ప్రీమెచ్యూర్ డెలివరీ. సపోజ్ ఎర్లీగా డెలివరీ అయింది బికాజ్ ఆఫ్ సమ్ రీజన్, 7th month or 8th month like that as you said, డెలివరీ అయితే దెన్ ద లంగ్స్ విల్ నాట్ బి ఫుల్లీ డెవలప్డ్ టు సస్టైన్ లైఫ్. సో అప్పుడు మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ సర్టన్ మెడికేషన్స్ అండ్ ఆల్సో పుట్ దెమ్ ఆన్ అ వెంటిలేటర్ టిల్ ద లంగ్స్ బికమ్ ఫుల్లీ డెవలప్డ్. సో ఇవన్నీ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అంటే ఇప్పుడు 7 months పుట్టిన బేబీ కూడా అంత హెల్తీగా ఉండదు అంటారా? లంగ్స్ మొత్తం డెవలప్ అవ్వవు. సో బికాస్ లంగ్స్లో ఉన్నది ఎయిర్వేస్, ఆల్వియోలై అవన్నీ 9 months వరకు దే ఆర్ ఫుల్లీ డెవలప్డ్. దట్స్ వై గాడ్ హెస్ క్రియేటెడ్ 9th month యాజ్ ద సేఫ్ డెలివరీ పీరియడ్. ఇప్పుడు ఎనీథింగ్ లెస్ దెన్ దట్ డెవలప్మెంట్ విల్ ఎఫెక్ట్ అవుతుంది బేబీస్కి. సో వాళ్ళకి యాజ్ వెన్ ద బేబీ ఈస్ బోర్న్ వాళ్ళకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. సో అందుకే వీళ్ళకి మనం వెంటిలేటర్ సపోర్ట్ అవన్నీ అవసరం పడతాయి. అంటే ఇప్పుడు ఆ బేబీస్ ఎన్ని రోజులు ఉంచుతారంట? 3 months 6 months ఉంచుతారా? దట్ డిపెండ్స్ ఎంత లంగ్ డెవలప్మెంట్ అయిందో. మనకి డ్రగ్స్ ఉన్నాయి, మళ్ళీ యూ కెన్ గివ్ స్టీరాయిడ్స్ ఇవ్వచ్చు యాంటీనేటల్ పీరియడ్లో. అంటే పిల్లలకి లేదు యాంటీనేటల్ పీరియడ్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, లేట్ ప్రెగ్నెన్సీ ఒకవేళ యూ హ్యావ్ అ డౌట్ దట్ ఓకే ఈ పేషెంట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కావచ్చు. సో వీళ్ళకి మనం స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము, యాంటీనేటల్ స్టీరాయిడ్స్ అంటాం. అది ఏం చేస్తారంటే లంగ్ మెచ్యూరిటీని యాక్సలరేట్ చేస్తుంది. సో దట్ దిస్ కాంప్లికేషన్ డజంట్ అకర్ ఆఫ్టర్ డెలివరీ. అంటే ఇప్పుడు పిల్లల్లో కూడా కొంతమంది దగ్గుతూ ఉంటారు. సో దానికి కారణం కూడా దగ్గు కూడా లంగ్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అవును, చైల్డ్హుడ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మనం ఆల్వేస్ చాలా సీరియస్గా తీసుకోవాలి. బికాస్ ఫ్యూచర్లో మనం ఇప్పుడు చైల్డ్హుడ్లో కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్లో దీస్ సేమ్ చిల్డ్రన్ కెన్ హ్యావ్ పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ చైల్డ్హుడ్. అది జెనెటిక్ రీజన్స్ కావచ్చు ఆర్ సమ్ ఇన్ఫెక్షస్ రీజన్ కావచ్చు. సో అవన్నీ ఇవాల్యుయేషన్ మనం చేసుకోవాలి. అండ్ ఆల్వేస్ కీప్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ద చైల్డ్స్ ఈటింగ్ ప్యాటర్న్. ఏమైనా లైక్ ఫుడ్ తిన్న తర్వాత ఇఫ్ ఈస్ కాఫింగ్,
సస్పెక్ట్ ఫిస్టులా లాంటివి. ఓకే. సో, పిల్లలు చిన్నప్పటి నుంచే తినే ఆహారం మీద కూడా దృష్టి పెట్టాలంటారు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు, ఎన్ని సార్లు దగ్గొస్తుంది. రైట్. సో, ఇవన్నీ కొంచెం గమనించుకుంటూ ఉంటే పిల్లలకి ప్రాబ్లమ్ అన్నది ఎక్కడున్నదో ఎగ్జాక్ట్లీ. ఈజీగా మనం సో ఎలర్జిక్ ట్రిగర్స్ అవన్నీ చేయొచ్చు. మనం ముందే ఐడెంటిఫై చేసుకుంటే హుహు. ఫ్యూచర్లో యూ కెన్ అవాయిడ్ దట్ అండ్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ టు ఆస్తమా. హుహు. అవన్నీ స్టార్ట్ ఓకే. అయితే ఇట్లానే ఎలర్జీ, హుహు. స్కిన్ ఎలర్జీ ఉండని, ఆర్ వాటరీ ఐస్, రన్నింగ్ నోస్. హుహు. సో ఇవన్నీ ఉంటే కనుక దెన్ బీ కేర్ఫుల్ దట్ దీస్ పేషెంట్స్ ఆర్ ప్రోన్ ఫ్యూచర్లో ఆస్తమా రావచ్చు అని. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఈ వింటర్ సీజన్ కావడం వల్ల అసలు ఆస్తమా ఎక్కువైపోయి వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఊపిరి తీసుకోలేకపోతున్నాం అని పెద్దవాళ్ళందరూ అంటున్నారు. అసలు ఈ ఆస్తమా ఎందుకొస్తుందంటారు? సో ఆస్తమా బేసికలీ ఈజ్ అన్ ఎలర్జిక్ టెండెన్సీ. హ్మ్. ఇట్ ఆల్ స్టార్ట్స్ యాజ్ నేను ముందు చెప్పాను కదా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎలర్జీ హుహు. మెయిన్లీ ఇన్ అవర్ కంట్రీ డస్ట్ మైట్స్ హ్మ్. ఆర్ నౌ దిస్ పెట్స్ విత్ ఫరీ హెయిర్. హ్మ్. ఇప్పుడు చాలా మంది పెట్స్ పెట్టుకుంటున్నారు, ఫరీ డాగ్స్, అండ్ హ్మ్. వాళ్ళు షెడ్ చేస్తారు. అవును. అండ్ ఆల్సో పిజన్ ఎక్స్పోజర్ విచ్ ఇస్ హ్మ్. వెరీ అన్రికగ్నైజ్డ్. హుహు. మనం చూస్తున్నాం ఇట్లా లైక్ అపార్ట్మెంట్స్లో హ్మ్. ఏసీ వెంట్స్ దగ్గర వచ్చి కూర్చుంటారు. అవును. దే ఆర్ ఆల్ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ దే కెన్ ఆల్సో లీడ్ టు డెత్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. ఇట్స్ నాట్ జస్ట్ ఆస్తమా, హ్మ్. వేరే అన్ని లంగ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ కూడా చేస్తాయి ఇవి. హుహు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకా వింటర్ సీజన్స్లో ఇవన్నీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనమాట. కోల్డ్ హుహు. ఎయిర్, డ్రై డ్రై క్లైమేట్, కోల్డ్ హ్మ్. వెదర్, అండ్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్. హ్మ్. డ్యూరింగ్ దీస్ సీజన్స్ పోలెన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అవును. డ్యూ టు గస్టీ విండ్స్ హ్మ్. పోలెన్ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. హ్మ్. సో బికాస్ ఆఫ్ దట్ ఆస్తమా పేషెంట్స్ హూ ఆర్ నాట్ ఆన్ ఎనీ ఇన్హేల్ థెరపీ హుహు. వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు టు ల్యాండ్ ఇన్ అనదర్ ఆస్తమా అటాక్. ఓకే. అయితే ఇప్పుడు పిల్లలు కొంతమందికైతే సార్ ఇప్పుడు రైనీ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు, ఊపిరి సరిగ్గా ఆడట్లేదని చెప్పి అంటుంటారు. బయట పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా ఒక్కసారిగా ఆస్తమా వచ్చేస్తుంది వాళ్ళకి. మరి అలాంటి టైంలో పిల్లలు క్యూర్ అవ్వాలంటే ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఏం చేస్తే మంచిదంటారు? సో ఫస్ట్ ఎయిడ్ లాగా ఫస్ట్ యూ కెన్ టేక్ ఇంట్లో స్టీమ్ ఇనలేషన్ తీసుకోవచ్చు. హుహు. దట్ ఈస్ వన్ థింగ్, బేసిక్ థింగ్ ఇంట్లో మనం చేసుకోవచ్చు. హుహు. బట్ ఇఫ్ యూ వాంట్ ఏ పర్మనెంట్ ఆన్సర్ యూ కన్సల్ట్ యువర్ పల్మనాలజిస్ట్. హుహు. వాళ్ళు పిఎఫ్టీ టెస్ట్ చేస్తారు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. హుహు. అది యూ హ్యావ్ టు బ్లో ఇన్ వన్ డివైస్. ఓకే. వాళ్ళు మీ లంగ్ కెపాసిటీ చెక్ చేస్తారు. హుహు. సో బేస్డ్ ఆన్ దట్ యూ క్యాన్ డిసైడ్ హుహు. వెదర్ ఈ పేషెంట్కి ఎయిర్వే ఇష్యూ ఉందా లేదా ఆర్ హుహు. వాట్ ఎవర్. కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి విచ్ విల్ హుహు. టెల్ అస్ వెదర్ దిస్ పేషెంట్కి ఎలర్జీ టెండెన్సీస్ ఉన్నాయా లేవా. హుహు. ఓకే. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కటి వివరాలన్నీ అందించారు. థాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ.